ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీ పొరుగువందగు దేన్ని నేను ఆశించకూడదు. నీ పొరుగువందగు దేన్ని నేను ఆశించకూడదని చెప్పాను. నిర్గమాకాండం 20:17 మాట్లాడింది. ఏది కూడా ఎవరు పక్కవాడి మీద ఆశించకూడదు. దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు పక్క వాళ్ళ మీద ఆధారపడకూడదు. ఎప్పుడు కూడా దేవుడు మన సమస్తం ఇచ్చేవాడు. పొరుగు వాటిలో మనం దాని మీద మనం ఆశపడ్డాం అనుకోండి, దేవుడు మనకి ఇచ్చే ఆశ మనకి ఇవ్వడు. పొరుగువాడిని పక్కవాడిది ఏది ఆశించకూడదు. మనం ఏం ప్రభు దగ్గర పొందుకోమని ఇక్కడ వాక్యం బోధిస్తుంది. కాబట్టి ఏది కూడా ఆశించకూడదు అంట. ఎందుకని? పొరుగువాడిని ఏది ఆశించకూడదు. దేవుడు మనకి ఇచ్చిన దాని మీద మనం స్థిరపడి, మనకి ఇచ్చిన దాంట్లో తృప్తికరంగా ఉండాలి. మనకు లేని వాటి కోసం పాకులాడకూడదు. కాబట్టి ఈ వాగ్దానం మనం, వాళ్ళు అలాగ ఉన్నారే, వాళ్ళు కారు కొనుక్కున్నారో, బిల్డింగ్ కట్టుకున్నారే, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చినాయి, నాకు లేదంటే అని మనం ఎప్పుడు కూడా ఎదుటిపోయిన వ్యక్తిని చూడకూడదు. మనం దేవుని వైపు చూడాలి. దేవుడే మనకు సమస్తం ఇచ్చేవాడు. వాళ్ళకి దయచేసింది మనకు కూడా ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చింది మనకు సమస్తం ఇచ్చే దేవుడు ఆయన. ఎవరికి ఏది పదవి వారి క్రియలు చెప్పడం ఆయన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. మన ఎదుటి వ్యక్తి నుంచి మనం ఆశించినప్పుడు దేవుడు అంటాడు, నా మీద ఆధారపడు కుమారుడా, నా మీద కుమార్తె, నువ్వు ఎదుటి వ్యక్తి మీద ఎందుకు చూస్తున్నావు? పొరుగు వాని మీద దేన్ని ఆశించొద్దు అన్నాడు. వాళ్ళకి అలా పొందేయటని మనం ఆశించకూడదు. మన దేవుని మీద దానికంటే మంచిది, శ్రేష్టమైన మనకు దయచేయను గాక. కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థించే పొరుగు వారి మీద ఆశించకుండా దేవుని చిత్తంలో దేవుడు ఇచ్చిన దానికోసం ఎదురు చూద్దాం. దేవుని ప్రార్థన చేద్దాం. దేవుని కృప కనికరంపై మీ కుటుంబాలకు ఉండును గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఎక్కువించిన ప్రార్థన. సర్వాధికారి యేసుప్రభు పరిశుద్ధుడా, కృప గలవాడ, కార్యక్రమం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటుని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించబడి వీలుగా మా పని మేము చేస్తే మా చేతి పనులు దీవెనకరంగా మంచి యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కిడిలకు సహాయం చేయండి. మా పని భారం ఒత్తిడి తీర్చండి. ఎంతమంది బలహీనంగా ఉన్న ప్రభావ బలహీనంగా ముట్టండి. దగ్గు, జ్వరం, నొప్పులతో బాధపడుతున్నాం, వైరల్ ఫీవర్లతో బాధపడి బిడ్డలు విడుదల చేయండి. డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్ జ్వరం బాధ విడుదల తెచ్చండి. కుటుంబ సమస్యలు బాధపడి విడిపించండి ప్రభావ. బలహీనం కూడా హాస్పిటలైజేషన్ బట్టి ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా మీరు కార్యం చేసి గొప్ప చూపించి దీవించాల్సింది. నీకు వీళ్ళందరినీ దినమంతా కాచి దాచి కాబట్టి నీ ఇచ్చే దీవెన కోసం నీ ఆశ ఎదురు చూస్తే ఒక ప్రతి బిడ్డకి దయచేయమని, మీకు మహిమకరంగా జీవించి కృప దయచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.